like, subscribe, share in your groups, in your college groups. I would really say you can share this in your college groups. This video would make an impact. సో ఎందుకంటే ఈ వీడియో నుంచి నేను ద వే ఆఫ్ టీచింగ్, ద వే ఆఫ్ గివింగ్ ద వీడియోస్ కూడా మార్చేస్తున్నా. సో వీడియోస్ విల్ కమ్ లెందియర్ బట్ ఇన్ అ గ్రేట్ మేనర్. సో మీరు వీడియోని 1.5x చూస్తారో 2x చూస్తారో, బట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయాలి. లేవంటే వీడియోస్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు 6 hours ఇన్ పైథాన్ వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి అక్కడ నుంచి ఏమి ఎఫెక్టివ్గా నేర్చుకోలేను, లేకపోతే బాగోద్దు. ఇలాంటి వీడియోస్ అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉంటే అది అసలు బాగోదు. ఈ వీడియోస్ రీచ్ అవ్వాలి. సో రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి. సో లైక్ చేస్తేనే వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పటి వరకు మీరు చూసుంటే పైథాన్లో మనం బేసిక్ వాట్ ఆర్ వేరియబుల్స్, వాట్ ఆర్ డేటా టైప్స్, వాట్ ఆర్ జస్ట్ ఫ్లో చార్ట్స్, అల్గోరిథమ్స్, బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్, ఆల్సో డెసిజన్ మేకింగ్ ఆల్సో మనం చూసాం. ఇప్పుడు నాకు కోడింగ్ రావట్లేదు, కోడింగ్ నేర్చుకుంటున్నప్పుడు లేదా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు ఎలాగ అప్రోచ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ తీసేయడానికి ఈ కోర్స్ అన్నమాట. ప్రాబ్లమేటిక్ అప్రోచ్లో ప్రతి ఒక్కటి చెప్తాం. అండ్ మీకు అలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. లేదు మీకు డెసిజన్ మేకింగ్ మీద మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో ఒకటి మీకు చాలు. సో మీ ముందే ఇప్పుడు snakify.org అనమాట. సో యూ కెన్ గో అండ్ సైన్ అప్ ఓవర్ హియర్ అండ్ యూ కెన్ జస్ట్ గో, యూ కెన్ సీ ద ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ హియర్. ముందు వీడియోస్లో కూడా చెప్పాను రిసోర్సెస్ ఏమేమి ఫాలో అవ్వాలి, W3 స్కూల్స్ కాన్సెప్ట్ కోసం యూట్యూబ్లో వీడియోస్ చూడాలంటే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ దీంతో పాటు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఇది నేను ఇంకా చెప్తుంటాను ఫర్దర్. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఏదైనా క్వశ్చన్ ఒకసారి అప్రోచ్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో సమ్ ఆఫ్ ద స్టెప్స్. యూ మైట్ సే మరి ఇవన్నీ మాకెందుకు, డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయించే ఈ వీడియో స్కిప్ చేస్తే మాత్రం బాగోదు. రైట్, యూ హ్యావ్ టు వాచ్ ఎంటైర్లీ, వాచ్ పేషెంట్లీ, మొత్తం చూడండి. అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే వీడియో మొత్తం చూసిన తర్వాత అప్పుడు కింద కమెంట్ సెక్షన్లో మీకు నచ్చింది అనుకోండి. సో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సింది విత్ రీడింగ్. రైట్, ఆ ప్రాబ్లం మీరు చదువుతారు, బట్ రీడ్ 2 times అండ్ దెన్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ టెస్ట్ కేసెస్ అంటే మీకు మీ కోడ్కి మీరు ఈవీ ఇన్పుట్స్ ఇస్తే మీ అవుట్పుట్స్లో ఏం రావాలి, రైట్, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీరు ఇలా రావాలంటే మీరు ఏ అప్రోచ్ వాడాలి అని చెప్పేసి మీరు ఆలోచించండి. అప్పుడు మీరు కోడింగ్కి రావాలి, అప్పుడు మీరు కోడ్ చేయాలి. అంతేగాని స్టార్టింగే క్వశ్చన్ చూడగానే చదవకుండా డైరెక్ట్గా టెస్ట్ కేసెస్ ఏదైతే చూసి ఇలా రావాలా, ప్రింట్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ 3 numbers, వెంటనే కోడ్ ఓపెన్ చేసి కోడ్ రాసేయడం, లేదా లీప్ ఇయర్ అడిగితే వెంటనే వెళ్ళి డెసిషన్ మేకింగ్ అదే కంపైలర్ ఓపెన్ చేసి కోడ్ రాసేయడం. నో, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ 2 times 3 times 2 times ఎనఫ్. దెన్ సీ ద ఎగ్జాంపుల్స్, సీ ద అప్రోచ్, means make an approach like flow chart, algorithm or whatever, then code, then test for different test cases and see if your test cases is failing, then again see the your approach and you modify your code. So this is the way. You just note it down anywhere, మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనం క్వశ్చన్ కూడా ఇప్పుడు అదే వేలో అప్రోచ్ అవుతాం మనం క్వశ్చన్ని. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. సో నేను ముందు సాల్వ్ చేసి ఆ సాల్యూషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీతో పాటు నేను బేసిక్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. లైక్ చెస్ రాక్ అనేసి మనకి ఏం ఉంటుంది కదా లాస్ట్లో. సో దట్ కెన్ మూవ్ హారిజాంటలీ ఆర్ వెర్టికల్లీ. రైట్, మనకి తెలుసు అది ఐన్ అనేది. లైక్ ద రాక్ కెన్ మూవ్ హారిజాంటలీ, రైట్, హారిజాంటలీ ఆర్ వెర్టికల్లీ, ఎలాగైనా అది మూవ్ అవ్వచ్చు అనేసి మనం చెప్తున్నాం. గివెన్ 2 different cells ఆఫ్ చెస్ బోర్డ్. సెల్స్ అంటే ఆ పొజిషన్ అనమాట. 2 different cells ఇచ్చారు. నౌ determine whether a rook can go from the first cell to the second. అంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఒక సెల్ ఇచ్చాడు, ఆ సెల్ నుంచి సెకండ్ సెల్కి వెళ్తుందా లేదా అనేసి మనం చెప్పాలి. అది ఎలా చెప్పబోతున్నాం బ్రో అనేసి మీరు అడగొచ్చు. రైట్, అది మనం చూడబోతున్నాం.
So the program receives the input of 4 numbers, right? 1 to 8 లోపల మనకి 4 నెంబర్స్ వస్తాయి. సో 1 to 8 లోపల మనకి 4 నెంబర్స్ వస్తాయి, ఈచ్ స్పెసిఫైయింగ్ ద కాలమ్ అండ్ రో. ఈచ్ స్పెసిఫైయింగ్ ద కాలమ్ అండ్ రో. ఫస్ట్ టూ, రైట్, ఫస్ట్ టూ ఫర్ ద ఫస్ట్ సెల్, ఫస్ట్ టూ ఫర్ ద ఫస్ట్ సెల్ అండ్ ద సెకండ్ టూ ఫర్ ద సెకండ్ సెల్. బ్రో ఏంటి బ్రో చదివేస్తున్నావు, ఏం చెప్పట్లేదు అనేసి, నథింగ్. ఇప్పుడు మీకు ఫోర్ నెంబర్స్ ఇస్తారంట బ్రో, 1 2 3 4. సో ఇది అనేది ఒక సెల్ అనమాట. సెల్ అంటే ఇగోండి 1 2 3, 1 2 అంటే ఈ పాయింట్ అనమాట. 1 2 2 అంటే ఇది కదా. సో 1 2 ఈ సెల్ నుంచి 3 4 అంటే ఎక్కడ ఉంది, 3 4. సో 3 4 ఈ సెల్ నుంచి ఈ సెల్కి ఒక ఏనుగు, వీ కెన్ సే రూక్ కెన్ మూవ్. ఆ రూక్ అనేది మూవ్ అవ్వగలదా, వెళ్ళగలదా లేదా అనేసి మనం చెప్పాలి. సింపుల్, రైట్. వెళ్ళలేదు కదా, సో ఎలా వెళ్ళలేదు, ఎలా చెప్తున్నాం మనం. సో దట్స్ నథింగ్ బట్ అప్రోచ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. 1 2 నుంచి 3 4కి వెళ్తుందా లేదా అనేది మన ఎగ్జాంపుల్. సో క్వశ్చన్ సెకండ్ టైం చదవలేదు ఏమంటే క్వశ్చన్ అర్థమైంది కదా. సో అప్రోచ్కి వెళ్దాం మనం ఇప్పుడు. సో అప్రోచ్ ఏంటంటే కింద చూడండి, 4 నెంబర్స్ ఇస్తున్నారు, 4 4 5 5. సో 4 4 5 5 అంటే ఎక్కడ ఉంటుంది. సో 4 4 5 5 చూపిస్తున్నా. సో ఇది కాబట్టి 4 4 అంటే 4 ఇది 4 ఇది. సో దిస్ ఈస్ 4 4. ఇక్కడ నుంచి 5 5 5 5 ఇది, నెక్స్ట్ 5 ఇది. సో 5 5 ఈ పొజిషన్కి రూక్ అనేది వెళ్ళగలదా లేదా. నో, వెళ్ళలేదు, ఎందుకంటే డయాగనల్గా ఉంది. సో డయాగనల్గా ఉంటే వెళ్ళలేదు, రైట్, అది మనకి తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు 4 4 నుంచి, రైట్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. 4 4 నుంచి మనకి 4 10, రైట్, 4 10 లేదా 4 10 లేదు, 4 8 వరకే. సో 4 1 4 0 లేదు, 4 3 వీటి వరకు మూవ్ అవ్వచ్చు లేదా, ఆబ్వియస్లీ అవ్వచ్చు. ఎందుకంటే 4 4 అనేది ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది, రైట్. 4 అనేది ఇక్కడ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు, ఇది ఈ డైరెక్షన్లో, ఇది ఈ డైరెక్షన్లో ఈజీగా మూవ్ అవ్వచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దట్స్ నథింగ్ బట్ 4 4 నుంచి నెక్స్ట్ 5 4కి మూవ్ అయింది. 5 4 ఎక్కడ ఉంది. సో 5 అంటే ఇక్కడ, 5 4 అంటే ఇది, అంటే హారిజాంటల్గా. అంటే ఇప్పుడు 5 4కి మూవ్ అవ్వచ్చు, 8 4కి మూవ్ అవ్వచ్చు. 8 4 అంటే ఇది 8, ఇది 4 అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అది రావచ్చు కదా, రైట్. ఈ లైన్ మొత్తం అది రావచ్చు. ఈ లైన్ మొత్తంలో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది మనకి, 4 అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అంతేనా. అంటే ఏదో ఒక వాల్యూ, ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. ఏదో ఒక వాల్యూ కాన్స్టెంట్గా ఉంటేనే ఐదర్ ఆఫ్ ద థింగ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడే మన రూక్ అనేది నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, చూపిస్తే కానీ అర్థమవుతూ జాగ్రత్త వినండి. 4 4 నుంచి 4 6 వరకు. సో 4 4 నుంచి 4 6 వరకు అంటే నేను చూపిస్తున్న పైకి వెళ్ళి. సో రైట్, 4 4 నుంచి 4 6 వరకు. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్లీ అడిగింది. సో 4 4 అనే పొజిషన్ నుంచి, 4 4 అనే సెల్ నుంచి 4 6 అనే సెల్కి వెళ్ళగలదా లేదా అనేసి మనం చెప్పాలి. సో ఒకసారి చూద్దాం. 4 4 ఎక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద సెల్. ఈ సెల్ నుంచి 4 6 అంటే, రైట్, 4 6 ఎక్కడ ఉంది, ఇది. సో ఈ సెల్కి వెళ్ళగలదా లేదా, వెళ్ళగలది ఈజీగా. ఈ సెల్కి ఈజీగా వెళ్ళగలదా. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, ఆ సెల్ నుంచి ఆ సెల్కి వెళ్ళగలది అన్నప్పుడు కూడా మీరు ఇక్కడ అప్రోచ్ చూడండి. ఇక్కడ ఈ పర్టికులర్ సెల్ అనేది 4 4 కామన్గా ఉంటుంది. అంటే మీరు రూక్ని మూవ్ చేయాలంటే ఏదో ఒకటి, ఐదర్ కాలమ్ ఆర్ రోని మీరు కాన్స్టెంట్గా ఉంచాలి. అర్థమైందా. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే మీరు బేసిక్ బిగినర్ లెవెల్ నుంచి అప్రోచ్ అవుదాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇన్పుట్ A,
A equals to 1, B equals to 2, C equals to 3, D equals to 1. ఈ ఎగ్జాంపుల్ ఉంది బ్రో. ఇప్పుడు మీరు అడగొచ్చు బ్రో, ఏ కామా బి అనేది ఇనీషియల్ సెల్ అనమాట, సి కామా డి అనేది ఫైనల్ సెల్. సో సి కామా డి అనేది ఫైనల్ సెల్. సో ఇప్పుడు ఏ కామా బి నుంచి సి కామా డికి వెళ్ళగలదా లేదా? నేనేమన్నానంటే ఐదర్ రెండిట్లో ఏదో ఒక సెల్ కామన్గా ఉంటే వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పా. ఉంటుందా లేదా చూద్దాం. మీరు చెప్తారు బ్రో 1,1 ఉంది కదా, ఇలాంటి మిస్టేక్స్ మీరు చెయ్యొచ్చు. అలాంటి మిస్టేక్స్ మీరు ఎగ్జాంపుల్స్లో చూసుకొని మీరు కవర్ చేసేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూడు 1,2. ఇప్పుడు చూడండి 1,2 ఎక్కడ ఉంది? 1,2 దిస్ ఈజ్ ద ప్లేస్. నెక్స్ట్ 3,1 దిస్ ఈజ్ హియర్. రైట్, ఈ పర్టికులర్ ప్లేస్లో ఉంది. బ్లాక్ వాడదా? సో ఈ పర్టికులర్ ప్లేస్లో ఉంది. సో ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళగలుగుతా, ఎందుకంటే అది డయాగ్నల్గా లేదు. డయాగ్నల్ అన్నా అది ఒక హారిజాంటల్గా లేదు, వర్టికల్గా కూడా లేదు. సో ఆ రూక్ అనేది మూవ్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఏం చెప్పుకోగలం మనం? ఏ కామన్గా ఉంటే ఐదర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి అవ్వాలి, లేదా బి ఈక్వల్స్ టు డి అవ్వాలి. ఓకే, ఏ ఈక్వల్స్ టు సి అయినా లేదా బి ఈక్వల్స్ టు డి అయినా ఇవి ఆపరేటర్స్ మనం చూసాం. ఈక్వల్స్ టు అంటే రెండు కామన్, అది రెండు ఈక్వల్ అయితేనే సాటిస్ఫై అవుతుంది అనమాట ఆ కండిషన్ అనేది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే మన రూక్ అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలది. సో వెళ్తుందా లేదో ఒకసారి చూద్దాం. సో మొత్తం నిమ్మ వచ్చేసి కోడ్ రాద్దాం. ఇంకా చాలు, ఇంకా అప్రోచ్ అర్థమైంది కదా. అప్రోచ్ ఏంటంటే ఏ కామా బి మన ఇన్పుట్ తీసుకుందాం, సి కామా డి అని మనం ఇన్పుట్ తీసుకుందాం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు సి అయినా, బి ఈక్వల్స్ టు డి అయినా, రైట్, ప్రింట్ ఎస్. Let's run the code. ఓకే, సో ఇది మీ కంపైలర్. ఇక్కడ మీకు కింద ఆల్రెడీ కంపైలర్ ఇస్తారు. మీరు స్పెషల్గా పైన జీడిబి కంపైలర్ వెళ్ళి అక్కడ ఓన్గా రాయాలన్నా రాయొచ్చు. ఇక్కడ రాద్దాం మనం కావాలంటే. ఇదేంటి బ్రో, ఇది ఆన్లైన్ జీడిబి కంపైలర్. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది. సో జూమ్ చేయాలంటే కొంచెం జూమ్ చేద్దాం మనం. రైట్, చాలు, ఇది మాత్రం చాలు. నౌ ఏ ఈక్వల్స్ టు int of input. రైట్, ఇన్పుట్ తీసుకుంటున్నా ఏ అనేది. రైట్, నెక్స్ట్ అలాగే నేను 4 ఇన్పుట్స్ తీసుకుంటా. బ్రో ఇలాగెలా బ్రో షార్ట్కట్గా దింపేసామంటే, షార్ట్కట్స్ చెప్తే షార్ట్కట్స్కి వీడియో చేస్తా. మీకు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు, ఎవరైనా షార్ట్కట్స్ గమనించారంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టాను. ఒక్క కమెంట్ నాకు కనబడినా కూడా నేను షార్ట్కట్స్ మీద వీడియో చేస్తాను పక్క. నెక్స్ట్ ఏ చెప్పేయాలంటే చెప్పేస్తున్నాను. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ బటన్ చేస్తే మీకు వచ్చేస్తుంది, కాపీ అయిపోతే కిందకి. నెక్స్ట్ ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సి అవ్వాలి, దాంతోపాటు సి ఈక్వల్స్ టు సి, బి ఈక్వల్స్ టు డి అవ్వాలి. రైట్, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అయితే ఇక్కడ మీరు నెస్టెడ్ వాడచ్చు. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సి అయింది, ఆర్ కదా, అంటే అయితే అది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. ఒకవేళ ఇది అయింది అనుకో, ప్రింట్ ఎస్. సింపుల్గా చెప్తున్నా, ప్రింట్ ఎస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్, ఐదర్ ఆఫ్ దట్. ఇప్పుడు బి ఈక్వల్స్ టు డి అయినా, ప్రింట్ ఎస్. రైట్, ఎల్స్ ఒకవేళ ఈ రెండు అవ్వలే, అప్పుడు ప్రింట్ నో. ఓకే, ఇది చేయాల్సింది. సో లెట్స్ రన్ దిస్ కోడ్. మనం ఏంటంటే 4 నుంచి 4,8కి వెళ్ళాలి. 4,8 ఎస్ నో, రెండు ప్రింట్ అయిపోయి చూడండి, రెండు ప్రింట్ అయిపోయి. ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బి ఈక్వల్స్ టు డి అవ్వలేదు. ఆ కేసులో అది ఎల్స్ ప్రింట్ అయిపోయింది అనమాట. ఎల్స్ కాకుండా మీరు ఇలా చెప్తాను మీకు, ఇక్కడ ఆర్ పెట్టేసుకోండి. ఆర్ బి ఈక్వల్స్ టు డి. ఇది పీక్ ఎండ్, ఇంకా ఇది మనకు అవసరం లేదు.
ఇప్పుడు ఆర్ ఏంటి బ్రో, ఇలా రాసేసావు బ్రో ఆర్ అనేసి. సో అవన్నీ మీకు తెలియదు అంటే మీరు అర్లియర్ వీడియోస్ సరిగ్గా చూడలేదు అనేసి అనుకుంటున్నా. ఎర్లియర్ వీడియోస్ చూసుంటే మీకు దానిలో చెప్పాను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి ఇది అసలు కండిషన్. ఇది ఒక ఆపరేటర్ అనమాట. సో ఈ ఆపరేటర్ వాడేసి మనం ఆర్ బూలియన్ ఆర్ మనం ఏం చెప్పవచ్చు, ఆర్ అనేది లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఆర్ అండ్ బోత్ ఎయిదర్ ఆఫ్ ద వన్. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు సి అయినా, బి ఈక్వల్స్ టు డి అయినా, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయినా కూడా మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, ప్రింట్ ఎస్ అనేది మనకి అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదే కోడ్ని ఇక్కడ కాపీ చేసి స్నేకిఫై దానిలో వెళ్ళి పేస్ట్ చేస్తా, రన్ చేస్తా. రన్ ఏదో సాల్వ్ చేసేద్దాం. రైట్ సమ్ ఎర్రర్. లైన్ 6 ఏదో ఎర్రర్ ఉందంట బ్రో. ఆర్ ఇలా కాదు పైథాన్లో ఆర్ ఇలాగా. ఓకే, ఆర్ ఇస్ లైక్ దిస్. నో, క్యాపిటల్లో ప్రింట్ చేయాలి. ఓకేనా, మీరు మీకు నచ్చినట్టు ప్రింట్ చేసుకోకూడదు. ఎస్ అనేది ఓకే, ఎస్ ఇస్ డన్, నో ఇస్ డన్. సాల్వ్ అండ్ చెక్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్. కంగ్రాట్స్, కరెక్ట్. దట్స్ ఇట్, సింపుల్, డన్. This is the code. This is the way to approach a question, right? మీరు ఎలా పడితే అలా కూర్చొని చేసేద్దాం అంటే తగ్గేదిలే, అసలు రావు. మీరు కోడింగ్ నేను తోపు అంటే కోడింగ్ రాదు. సో యూ హ్యావ్ టు డూ బై యూజింగ్ దిస్. స్లోగా చేయండి, ఆలోచించండి. ఫాలో దిస్ అప్రోచ్. రియాక్ట్, రీడ్ 2 times, టేక్ ఎగ్జాంపుల్స్, దెన్ ఫైండ్ ద బెస్ట్ అప్రోచ్. అప్పుడు కోడ్ చేస్తే ఫస్ట్ స్టెప్కే సక్సెస్ సాధిస్తుంది. టెస్ట్ కేసెస్ ఆబ్వియస్లీ పాస్ అవుతాయి మీరు కరెక్ట్ చేస్తే. నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం మనం. చెస్ బోర్డ్ చూసారా, నేను ఈ స్నేకిఫైలో అసలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. మీకోసం వీడియో కోసం ఇప్పుడే స్టార్ట్ చేసా. అండ్ దోస్ ఆర్ గెటింగ్ సాల్వ్డ్. దట్ మీన్స్ యూ కెన్ ఆల్సో సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. సో ఇది ఒకటి చేయండి నాతో పాటు. దీని తర్వాత నెక్స్ట్ మీరు చెయ్యొచ్చు, బట్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, మనం చేద్దాం. అవి కూడా వీడియోస్ లెంతీ ఉంటే ఎవరు చూడరు, అందుకే నేను చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం రీడింగ్తో. గివెన్ 2 cells ఆఫ్ ఎ చెస్ బోర్డ్, అగైన్ ద సేమ్. 2 cells ఇచ్చారు, 1 cell 2 cell. ఆ కలర్స్ సేమా కాదా అనేసి మనం చెప్పాలనుకుంటాం. ఇఫ్ దే ఆర్ పెయింటెడ్ ఇన్ వన్ కలర్, ప్రింట్ ఎస్. డిఫరెంట్ కలర్, నో. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ బ్లాక్ అలాగ ఉంటాయి. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే 2 cells ఇస్తారు. 1,1 1 2 ఒకటి సెల్, నెక్స్ట్ 2 3 4 ఒక సెల్ ఇచ్చారనుకోండి. సో 1,2 ఆ సెల్, నెక్స్ట్ 3,4 ఈ రెండోది. ఈ రెండు ఒకే కలర్ అయితే ఎస్, లేదంటే నో అని చెప్పి ప్రింట్ చేయాలి. ఐ గెస్ ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్. ప్రాబ్లం క్లియర్ అవ్వలేదంటే మరొకసారి చదవండి. దీని తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ మీన్స్ లైక్ ఇప్పుడు చెప్పింది ఎగ్జాంపులే నేను ఇందాక. ఇప్పుడు 1,1 2,6 చూడండి. సో 1,1 అనేది 2,6 అనేది సేమ్ కలర్. ఎలా చెప్పబోతున్నావు బ్రో, ఎలా చెప్పేస్తున్నావు అలాగా, మనం ఎలా చెప్పొచ్చు, రైట్? అవన్నీ మనం చూడబోతున్నాం కిందన. ఎగ్జాంపుల్స్ 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే పక్కా వచ్చేస్తాయి. లేదా రిలేషన్, ఇఫ్ ఎల్స్ అంటే మనం రిలేషన్ చూసుకోవాలి. వైట్కి బ్లాక్కి రిలేషన్ ఏంటి, ఒక వైట్కి ఇంకొక వైట్కి రిలేషన్ ఏంటి, ఆ రిలేషన్ సాటిస్ఫై అవ్వకపోతే నో అని ప్రింట్ చేసేయాలి, అంతే కదా. సో ఒకసారి చూద్దాం రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ 1,1 అనేది బ్లాక్, 1,1 అనేది బ్లాక్. నెక్స్ట్ 1,2 అనేది 1,2 అంటే ఇది 1 ఇది 2 ఇది కదా వైట్. నెక్స్ట్ 1,3 అనేది మళ్ళీ బ్లాక్. 1,4 అనేది ఇది 1,1 1,4 అనేది మళ్ళీ బ్లాక్, సారీ వైట్. నెక్స్ట్ 1,2 2,1, సో 1,2. ఇప్పుడు 2,1 చూస్తే ఇది కూడా వైట్. నెక్స్ట్ 2,2 చూస్తే 2,2 అంటే అది బ్లాక్, రైట్? నెక్స్ట్ ఇది చూద్దాం, ఇదేంటిది, ఇది 3 ఇది 2, 3,2. సో ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే 1,2ని యాడ్ చేస్తే 3 వస్తుంది, 1,4ని యాడ్ చేస్తే 5 వస్తుంది.
అంటే ఇక్కడ ఏవైతే మనకి ఇచ్చారో వాటి సమ్ ఒకవేళ ఆడ్ అయితే మనకు అది వైట్ కలర్ అనమాట. రైట్. ఒకవేళ కాదంటే ఒకవేళ ఈవెన్ వస్తే 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో ఈవెన్ అయితే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. సో అర్థమైందా అప్రోచ్? సో కోడ్ ఎగ్జాంపుల్ రిలేషన్ ఫైండింగ్. రైట్. ఇదే అప్రోచ్ అంటారు యాక్చువల్గా. రిలేషన్ ఫైండింగ్ అన్న అప్రోచ్ అన్న ఒకటే. ఇప్పుడు అప్రోచ్ అంటే ఇదే. ఇంకా ఇఫ్ మనకి టూ సెన్స్ ఇచ్చారు కదా, డైరెక్ట్ కోడ్ వెళ్ళి రాద్దాం అండి. ఆన్లైన్ కంపైలర్కి వెళ్దాం. మనం ఈ కోడ్ డిలీట్ చేసేస్తున్నా, అవసరం లేదు మనకి 4 తీసుకోవాలి కదా. జస్ట్ దీన్ని కొంచెం మోడిఫై చేస్తాను నేను. ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది మనం ఇఫ్ ఏ ప్లస్ బి ఆడ్ అయింది అనుకో. ఇఫ్ మనం స్టోర్ చేద్దాం ఫస్ట్ అనేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ అనేసి ఇప్పుడు మీరు అడగొచ్చు, బ్రో నీకు ఎలా థింకింగ్ వచ్చింది బ్రో, అసలు ఎలా ఆలోచించగలిగా? ఆడ్ అయితే ఇలాగా, ఈవెన్ అయితే అలాగా ఎలా ఆలోచించావు బ్రో అనేసి. ఫస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా. ఆ ఫ్లో చార్ట్స్ అనేది, అల్గరిథమ్స్ అనేవి. దాని తర్వాత కూడా ఇంకా రావట్లేదంటే ప్రోగ్రామ్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదంతలదే వచ్చేస్తుంది. లెట్ మీ సే యూ, ఫస్ట్ ఇయర్లో నాకు ఇంకా గుర్తుంది, ఈ ప్రోగ్రామ్స్ కూడా నేను చేయగలగలేదు. నో, అప్పటికి నేను సి నేర్చుకున్న తర్వాత పైథాన్ నేర్చుకున్నా. అప్పటికి కూడా ఆల్మోస్ట్ 6 months నేర్చుకున్న తర్వాత కూడా పైథాన్ నేర్చుకుంటుంటే నాకు ఈ సంవత్సరాలు ఈ రూక్ మూవ్ ఇవన్నీ నాకు రాలేదు. అప్పుడు నాకు గుర్తుంది, క్లియర్ గుర్తుంది. స్నేక్ వే మాకు చేయమన్నారు ఫస్ట్ ఇయర్లో. నో, సో గుర్తుంటున్నాయంటే యూ హ్యావ్ టు మీన్స్ మీరు మెల్లిమెల్లిగా చేస్తుంటే ఇట్ విల్ ఆబ్వియస్లీ గెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఆ తర్వాత నేను ఒకసారి కూడా సాల్వ్ చేయలేదు ఈ ప్రోగ్రామ్, బట్ నౌ ఐ కెన్ సాల్వ్ ఇట్. మీన్స్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ కూడా చేయాలి మీరు. సో నేను A+Bని దీనిలో స్టోర్ చేస్తా. ఫస్ట్ అంటే ఆ ఫస్ట్ పాయింట్, ఆ ఫస్ట్ సెల్ యొక్క ఇదన్నమాట. రైట్. ఏంటది ఇది అంటే, సో ఫస్ట్ సెల్ యొక్క సమ్. ఇప్పుడు 1,1 ఇస్తే 1,1 అనేది బ్లాక్ ఎందుకు? ఈవెన్లో ఉంది కాబట్టి. నేను సెకండ్ అనేసి ఒకటి ఇస్తాను. సెకండ్ అంటే 1,1ని మనం కంపేర్ చేయాలి 2,3 నుంచి. సో 2,3 అంటే C+D అనమాట. C+D మనకి ఆ క్వాడ్రంట్స్ కదా, లేదా ఆ సెల్ యొక్క క్వాడ్రంట్స్ కదా. సో ఇవి ఇప్పుడు మనం ఇఫ్ ఫస్ట్ మోడ్ నేను చెప్పా, mod 2 ఈక్వల్స్ టు 0, లేదా ఇలా చెప్పచ్చు, సెకండ్ mod 2, రైట్, ప్రింట్ ఎస్, ఎల్స్ ప్రింట్ నో. ఇప్పుడు నేను ఇది డైరెక్ట్గా కాపీ చేసి ఏ సొల్యూషన్స్ రన్ చేయకుండా డైరెక్ట్ పేస్ట్ చేసి డైరెక్ట్ రన్ కొడతా. Code success. How this is success? నేను ఏదైనా టెస్ట్ కేసెస్ రన్ చేశానా, చూసానా? బికాస్ ఐ బిలీవ్, బికాస్ నేను నా కోడ్ మీద నాకు నమ్మకం ఉంది బ్రో. అక్కడ లాజిక్ కరెక్టే, నేను రాస్తున్న లాజిక్ కరెక్టే, నేను వేస్తున్న అప్రోచ్ కరెక్టే. సో నాకు అక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. రైట్. సో దిస్ ఈస్ ద అప్రోచ్. ఈ అప్రోచ్ నుంచి కోడ్ రాస్తే పక్కా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో, సోదాపు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయ అంటే ఎస్, కోడింగ్కి వెళ్తున్నా. ఇప్పుడు ఫస్ట్ mod 2 అంటే రిమైండర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ని డివైడ్ చేస్తే 2తో మీకు రిమైండర్ ఏమొస్తుంది? ఒకవేళ ఫస్ట్ అంటే ఏంటి? A+B అంటే A+B అనేది మీకు ఇప్పుడు A+B అనేది మీకు ఫస్ట్ క్వాడ్రంట్ అది 1,1 ఇస్తే దాని యొక్క సమ్ అనమాట. నెంబర్ 2 mod 2ని డివైడ్ చేస్తే మనకి 2తో రిమైండర్ 0 వస్తుంది. రైట్. సో ఫస్ట్ ప్లేస్లో మనకి ఫస్ట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అంటే ఏంటి? C+D. నేను C+D ఏమో నేను 3,4 తీసుకున్నా. 3,4 అంటే దాని సమ్ ఎంత వస్తుంది? C+D అంటే 7. సో 7 mod 2.
అదే కదా రాశాను ఇక్కడ. సెకండ్ mod 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నాను, 7 mod 2 చేస్తే ఏమొస్తుంది మనకి, 7 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. 1 వస్తుంది, సింపుల్ రైట్. ఒకసారి చేయండి. ఇవి కూడా అర్థం అవ్వట్లేదంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా ఇక్కడి వరకు వస్తారు. తప్పు, చాలా పెద్ద తప్పు. వెళ్ళి చూడండి, చూసి పర్ఫెక్ట్గా అర్థం అవుతాయి, ఎక్కుతాయి. వెళ్ళి చూడండి, దాని తర్వాత ఇక్కడికి రండి, రైట్. సో నౌ యూ హ్యావ్ టు అనలైజ్, రైట్. ఫస్ట్ mod 2 రిమైండర్ 0 వచ్చింది, అలాగే మరొకటి కూడా రిమైండర్ 0 వస్తే ఆ రెండు సేమ్ కలర్ అవ్వచ్చు కదా, అవ్వాలి. సో అలాగనమాట. ఇప్పుడు రెండు ఈక్వల్ అయితే, రెండు ఈవెన్ అయితే, రెండింటి యొక్క సమ్ ఈవెన్ అయితే అది సేమ్ కలర్, రెండింటి యొక్క సమ్ ఆడ్ అయితే అది ఒక కలర్. లేదు, అసలు రెండు వేరు, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ వస్తుంది, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్, ఒక దాని రిమైండర్ 0 ఇంకొక దాని రిమైండర్ 1. అలాంటప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అప్పుడు ఎల్స్ ప్రింట్ నో డైరెక్ట్లీ. సింపుల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. విల్ సీ నెక్స్ట్ ప్రాబ్లమ్. కింగ్ వచ్చాడు. అవి చేస్తావు కదా, ఇచ్చేసి చూపించురు అంట. చేద్దాం, క్వశ్చన్ చదువుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదివితే, సో ఫస్ట్ క్వశ్చన్, చెస్ కింగ్ మూవ్స్ హారిజాంటలీ వర్టికలీ డయాగనల్లీ టు ద అడ్జసెంట్ సెల్. అంటే ఏదైనా అడ్జసెంట్ పక్క నుండి సెల్ వరకు వెళ్ళొచ్చు. లైక్ ఇట్స్ డయాగనల్ కావచ్చు, ఇలాగెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు, రైట్. ఇంకొకటి, మనం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనం ఇది పెట్టలేదు యాక్చువల్గా, ఒక కండిషన్ పెట్టలేదు, లిమిట్ పెట్టలేదు. 8 వరకే ఉంటాయి అన్నమాట చెస్ బోర్డ్లో ఎలిమెంట్స్. సో ఏ అండ్ బి మీరు ఇచ్చే ఇన్పుట్స్ 8 లోపల ఉండాలి, 8, రైట్. సో అది ఈ చిన్న టెస్ట్ చేసి చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి వెళ్ళలేదు. పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్తేప్పటికి మీరు అక్కడ కండిషన్స్ మీరే ఓన్గా రాసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. చెస్ కింగ్ మూవ్స్ హారిజాంటలీ వర్టికలీ డయాగనల్లీ ఎలాగైనా మూవ్ అవ్వచ్చు, బట్ ఓన్లీ 1 స్టెప్. అటు అయితే ఇటు లేదా అటు ఇటు రాజు, రైట్. మీకు తెలుసు చెస్ బోర్డ్లో రాజు ఎలా మూవ్ అవుతాడు. సేమ్ ఇప్పుడు ఎస్ అంటున్నారు, ఒకవేళ సేమ్ 2 అడ్జసెంట్ సెల్స్ ఇస్తారు, 2 సెల్స్ ఇస్తారు మనకి, సెల్ ఏ సెల్ బి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వగలదో లేదో అనేసి మనం రాజు మూవ్ అవ్వగలరా లేదా అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకే, సో అప్రోచ్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అప్రోచెస్ ఎక్కేస్తాయి. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపులే చూద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ ఏంటిది, 5,4 రాసుకో. 5,4 నుంచి రాజు, 5,4 నుంచి రాజు ఐదర్ పైకి వెళ్ళొచ్చు, అంటే 5,5కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ అంటే 6,4కి వెళ్ళొచ్చు, 6,4, 6,5, నెక్స్ట్ 6,3, నెక్స్ట్ ఇది 5,3, ఇది 5,1, 4,1 కలిది, రైట్. సో 4,1కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ 4,2కి వెళ్ళొచ్చు, 4,3కి వెళ్ళొచ్చు. సింపుల్. సో ఇక్కడ నుంచి రాజు ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు కామన్గా చూస్తే A, B అనేది సింపుల్. దీనిలోనే ఎగ్జాంపుల్స్ తగ్గొద్దాం, అప్రోచ్ తగ్గొద్దాం. 5,4 is nothing but your A, B. 5,4 is nothing but your A, B. సో మీరు ప్రతి ఒక్క దానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దానికి మీరు రిలేషన్ కట్టగలిగితే, ఐ గ్యారంటీ యూ దట్ మీకు ఒక కోడ్ అప్రోచ్ అనేది వచ్చేస్తుంది. ఏం కండిషన్ రాయాలో వచ్చేస్తే కోడ్ ఎలా రాయాలో కోడ్ వచ్చేస్తే లాస్ట్ మీ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి, మంచి ప్లేస్మెంట్స్. సో వీ కెన్ అప్రోచ్, రైట్. A, B ఇది. సో A, B నుంచి లైక్ 4,2 అంటే, రైట్. 4,2 చాలా దూరం ఉంది బ్రో. ఏంటి 4,2 అన్నా? 4,2 అవుతుంది రే, చూడు సరే. 4,2 ఎలాగొచ్చింది? అరే వెయిట్, ఇదేంటి బ్రో? ఇది 4,4 బ్రో, 4,2 కాదు, 4,4. మిస్టేక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 4,3. ఓకే, 3, 4, 5. 1, 2, 3 రాశాను. యాదవా, ఐ వాజ్ టెస్టింగ్ యూ పీపుల్. మీరు అలర్ట్గా ఉన్నారో లేదో చూడడానికి, రైట్. నైస్, యూ గాట్ ఇట్. సో ఇప్పుడు
5,4 నుంచి 4,4కి వెళ్ళాలంటే మీకు 5,4ని యాడ్ చేయండి. కొన్ని అప్రోచెస్ చూస్తున్నా, ట్రై చేస్తున్నా, నేను దాంట్లో నేనే ట్రై చేస్తాను. 5,4ని యాడ్ చేస్తే 9 వస్తుంది. యాడింగ్స్ వద్దు. యాడింగ్స్ అయితే మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోవచ్చు. ఈ క్వశ్చన్ కొంచెం పెద్దది. ఈ క్వశ్చన్ అయిన తర్వాత మనం ఆపుదాం. ఇంకా మీకు డెసిషన్ మేకింగ్ మీద కావాలి, ఇంకా అడ్వాన్స్కి కావాలంటే చెప్పండి, నెక్స్ట్ మిగిలిన కూడా సాల్వ్ చేద్దాం ఇక్కడ. లేదంటే ఈ క్వశ్చన్ తర్వాత మనం ఇంకొక వీడియోని ఆపేద్దాం. రైట్. సో 5,4 నుంచి 5,5కి వెళ్తుంది. సో 5,5 అంటే ఒక ఎలిమెంట్ చేంజ్ ఉంది, లేదా మనకి ఇలా కదా, మనకి రో అండ్ కాలం బట్టి చూసుకుందాం. సో రో ఏంటి ఇక్కడ 5 ఇక్కడ రో 5 నుంచి రో చేంజ్ అవుతుంది. ఐదర్ 5 నుంచి చేంజ్ అవ్వచ్చు, ఐదర్ 4కి లేదా 6కి. 5 అనేది ఐదర్ 4కి వెళ్తుంది లేదా 6కి వెళ్తుంది. 4 అనేది 4 అంటే ఏంటి, కాలం బి అనేది బి, ఇది ఏ, ఇది బి, రైట్. 4 అనేది ఐదర్ 5కి వెళ్తుంది లేదా 4 అనేది 3కి వస్తుంది. ఐదర్ 5కి వెళ్తుంది లేదా 3కి వస్తుంది. సో మల్టిపుల్ కాంబినేషన్స్ ఫామ్ అవుతున్నాయి. సింపుల్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఐదర్ మన ఏ బి వాల్యూస్, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఏబి వాల్యూస్ మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఏ వాల్యూ 2 వాల్యూస్ అయితే 1 వాల్యూ ఇటు 1 వాల్యూ అటు సి అవ్వచ్చు. సి కెన్ బి ఏ -1, A+1. ఈ మూడిట్లో ఏదైనా కూడా దీంతో పాటు డి అనేది ఐదర్ బి, దీంతో పాటు డి అనేది ఐదర్ బి లేదా B-1 లేదా B+1. ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు, రైట్. అంతేగా, సింపుల్. అయితే ఇటు లేదా అటు లేదా పైకి. కానీ ఇంకో కేసు ఉంటుంది. ఇంకేం కేసు ఉండొచ్చు, దట్స్ ఆల్. ఇంకేం కేసు లేదు. నేనేమనుకున్నానంటే 4,6 ఇస్తారేమో. సో 4,6 అనేది అక్కడికి వెళ్ళలేము, రైట్. కానీ 4,6 అనేది ఈ కేసుని సాటిస్ఫై చేస్తుందా? ఇది నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చూస్తున్నా. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను అప్రోచెస్ చూస్తాను. ఇదంతా చేర్పేస్తాను, ఎందుకంటే ఇదంతా మనకు అవసరం. మనకు ఒక అప్రోచ్ వచ్చింది, మనకి దీనివల్ల ఒక అప్రోచ్ వచ్చింది, బ్రో ఇలాగ అవ్వచ్చు అనేసి. ఇదొక వే ఆఫ్ అప్రోచ్. సాటిస్ఫై అయితే అయింది, లేదంటే లేదు. వీ విల్ ట్రై అనదర్. సో 4,6 సి వాల్యూని సాటిస్ఫై చేస్తుందా? చేస్తుంది. బి వాల్యూని, దాన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఉందా 4,6? లేదు. బి వాల్యూని సాటిస్ఫై చేస్తుంది. బి వాజ్ 4, రైట్. బి వాల్యూని సాటిస్ఫై చేయట్లేదు. B+1 ఇస్ నథింగ్ బట్ 4,6 కాదు. ఇప్పుడు నేను ఇంకేదైనా, ఐ గెస్ దిస్ కేస్ ఇస్ వర్కింగ్. నాకు తెలిసి ఇది మ్యాక్సిమం వర్క్ అయిపోవాలి. కోడ్ రాసి చూద్దాం, టెస్ట్. దిస్ ఇస్ రియలీ బ్రో. మేము ముందు కోడ్లు చూసేసుకొని నేను రాయట్లేదు. నేను మీ ముందు ఇప్పుడు చేసినంత చూపిస్తున్నా. బ్రో ఇది అసలు కనబడట్లేదు బ్రో. C = A-1 ఆర్ A+1 అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సింపుల్గా కాంప్లెక్స్గా కాదు, సింపుల్గా మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు ఇఫ్ A ఐదర్ C లేదా మనం ఎలాగని చేయొచ్చు, లిస్ట్ అవన్నీ తెలిస్తే అలా చేయొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ తెలియదు కదా. C = A
or c equals to a plus 1 or c equals to a minus 1. ఈ మూడిట్లో ఏదైనా అండ్ ఇక్కడ అండ్ అంటే అయితే ఇది అవ్వాలి లేదా అది అవ్వాలి, లేదు రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు కదా, రైట్ లేదు బోత్ అవ్వాల్సిందే. ఇది సాటిస్ఫై అవ్వాలి, ఇది సాటిస్ఫై అయిన తర్వాత ఎండ్ అంటే మనం కింద నెక్స్ట్ డిఫ్లో రాసుకోవచ్చు. అండ్ ఇఫ్ నాయిసీ బ్రో డి సేమ్ కండిషన్ బట్ డిబీలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో డి ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ ఇది ఇలా ఆర్డర్ పెట్టి కొట్టేయచ్చు. డి నెక్స్ట్ డి ఇది మార్చాలి, బి, రైట్. ఈ కేసు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఒక కాలన్ పెట్టేశారు. ఇప్పుడు ఈ రెండు అయితే ప్రింట్ ఎస్. కానీ ఈ రెండు అయిన తర్వాత కూడా ఇంకో కండిషన్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఐదర్ ఆఫ్ సి ఆర్ డి ఏదైనా కూడా గ్రేటర్ దెన్ 8 అయితే వెళ్ళకూడదు. ఎలిఫ్లో రాసింది ఇది. ఇఫ్ ఏ ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు ఏ అయినా బి అయినా సి అయినా డి అయినా ఏదైనా 8 కంటే ఎక్కువ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 కంటే ఎక్కువ కండిషన్ ఇచ్చాడా, లేదు, ఇవ్వలేదు. సో ఐ గెస్ ఈ కండిషన్ ఇది కోడ్ సాటిస్ఫై అయిపోవాలి. ఐదర్ దిస్ దెన్ దిస్. ఇప్పుడు ఇది అవ్వలేదంటే ఎల్స్ ప్రింట్ నో. లెట్స్ టెస్ట్ దిస్ కోడ్ బ్రో. చాలా కష్టపడి ఆలోచించి రాసాం మనం, రైట్. లెట్స్ రన్ దిస్. अल्लाह बचा लो हमको. Yes sir bro, it's worked. So this is the way you have to code. This is the way you have to follow the approach. This is the way you have to think your brain. This is the way you have to find a way bro. ఇది ఒకటే వే చెప్తున్నా. టైం పడుతుంది. వీడియోస్ లెందీగా ఉన్నాయి, మాకు చూసి ఓపిక లేదు అంటే ప్యాకేజీలు రావు. సింపుల్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సోషల్స్లో ఫాలో అవ్వండి. ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్, రైట్. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు కష్టపడి ఇక్కడి వరకు చూసారు, అర్థం చేసుకున్నారు వీడియోని, ఓపిక్గా కూర్చొని బ్రో ఓకే బ్రో నైస్ ఇలా చెప్తున్నాం. ఈ అప్రోచ్ కూడా చాలా బాగుంది బ్రో, ఇలా కూడా ఆలోచించవచ్చు బ్రో, రైట్. సో డిఫరెంట్ వేస్గా ఆలోచించి నాతో పాటు కూర్చొని చేసారు అంటే దిస్ ఈస్ గ్రేట్. కానీ దీనిలో చెప్పిందంతా, ఈరోజు ఈ వీడియోలో చెప్పిందంతా ఆల్రెడీ వీడియోస్లో చెప్పేసినవే, ఫస్ట్ 5 పార్ట్స్లో జరిగిపోయాయి. సో ఈ పార్ట్ అనేది ఏదైతే పార్ట్ ఉందో దోమలు చాలా ఎక్కువైపోయి కరిసేస్తే నేను చాలా సీరియస్. ఇది ఎలా అప్రోచ్ అవుతారో సార్ చెప్పండి. దిస్ వన్ సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ దమ్. లైక్ దిస్ ఇస్ నథింగ్ బట్ 5,3. 5,3 నుంచి ఇది ఎక్కడికి వెళ్ళొచ్చు. ఒక్కొక్క ఎలిమెంట్ ప్లస్ చేసుకుని వెళ్తుంది కదా. ఒక ఎలిమెంట్ ప్లస్ అంటే C,Dని నేను 5,3తో ఇనిషియల్ దాంతో మైనస్ చేస్తే నాకు ఏదో ఒక నెంబర్ రావాలి. ఒకసారి చూద్దాం. ఇదేంటిది 6,1,1 రావాలి, రైట్. ఇప్పుడు ఇది ఉంది. దిస్ ఈస్ నథింగ్ బట్ 3,1 ఐ గెస్. 3,1 ఎస్ 3,1. దిస్ ఈస్ 5,3. ఈ రెండింటికి ఏదైనా రిలేషన్ ఉందో మైనస్ చేస్తే 5 నుంచి 3 చేసా 2.
3 నుంచి 1 తీసా 2 సింపుల్ డన్ బ్రో. ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు, కిందకి వెళ్ళి ఒకే ఒక లైన్ రాస్తా కోడ్. ఈ కోడ్ మార్చేస్తున్నా నేను, ఇక్కడే కదా కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మార్చేస్తున్నా, లేదంటే కొత్తగా రాసేవాడిని. సో మీకు అర్థం అవ్వాలండి, మీకు కాన్ఫిడెన్స్ రావాలండి. బ్రో ఫస్ట్ 3 క్వశ్చన్స్ నువ్వు చదివేసి చెప్పేసి ఉంటావు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. బట్ నో, నాట్ లైక్ దట్. ఇఫ్ ఇక్కడ లాజిక్ నేను ఆలోచిస్తున్నాను అండి. ఇఫ్ ఒకవేళ సి మైనస్ ఏ, ఇఫ్ సి మైనస్ ఏ ఈక్వల్స్ టు డి మైనస్ బి, C minus A absolute of absolute ఏంటి బ్రో అంట. బ్రో దట్స్ ఎ మ్యాథ్స్ ఫంక్షన్. అది D మైనస్ B చేసిన, B మైనస్ ఇది చేసినా కూడా అది రావాలన్నమాట. పాజిటివ్ మాడ్యులస్, యూ కెన్ సే. మాడ్యులస్ కూడా తెలిసి ఉండకపోతే మీకు వేస్ట్. మాడ్యులస్ తెలిసి ఉండాలి. అలాంటివి కూడా తెలియదు అంటే మరి ఐ విల్ బీట్ యూ, కొడతా. కోడ్ రన్ అవ్వాలని ఆశిస్తున్నా, నాకు తెలీదు ఎక్కువ. ఏదో మీలో కాన్ఫిడెన్స్ తెప్పించేద్దాం అనేసి వీడియో చూస్తే అని చెప్పేసి చేసేస్తాను. బ్రో రన్ ఇట్, సింపుల్, దట్స్ ఇట్. మీరు ఎలా చేయాలి కోడింగ్? లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇన్ యువర్ గ్రూప్స్, ఇన్ యువర్ కాలేజ్ గ్రూప్స్. ఐ వుడ్ రియలీ సే you can share this in your college groups. This video would make an impact. So ఎందుకంటే ఈ వీడియో నుంచి నేను the way of teaching, the way of giving the videos కూడా మార్చేస్తున్నా. So videos will come lengthier but in a great manner. సో మీరు వీడియోని 1.5x చూస్తారో 2x చూస్తారో, బట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలంతే నా టార్గెట్. అండ్ కింద కమెంట్ సెక్షన్లో ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళి చెప్పాల్సిందే, బ్రో సూపర్, బ్రో సూపర్. మీ నోట్ల నుంచి అదే వస్తుంది. మీరు ఒకళ్ళు నాతో ఫాలో అయ్యి ఉంటే మీ నోట్ల నుంచి సూపర్ బ్రో అనేసి చెప్పేసి రావాలంతే. ఇలాగే నెక్స్ట్ కూడా చేసినట్టు చేస్తాను. బ్రో అన్నీ చెప్పే బ్రో, ఇంకెంత బ్రో టైం తినే బ్రో మాది. నాట్ లైక్ దట్. మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు నేను దీనికి చెప్పాలంటే కోడ్ క్వీన్కి రూక్ని బిషాప్ని రెండిల్ని కలిపేయండి. రూక్ని బిషాప్ ఈ రెండిల్ని కలిపేస్తే, ఈ రెండిల్ని కోడ్ని కలిపేస్తే, రెండిల్ని కండిషన్స్ కలిపేస్తే ఇది వచ్చేస్తుంది. యూ కెన్ ట్రై దిస్ ఎట్ హోమ్. నైట్ ఇస్ హార్స్. సింప్లీ చెక్ ఎ కండిషన్, చెక్ ద కండిషన్స్, దట్స్ ఇట్. ఎగ్జాంపుల్స్ చూడండి. అంటే ఈ అన్నిటికి కింగ్ ఉండేదా, కింగ్కి కొంచెం అడ్వాన్స్ అనమాట. కింగ్కి పక్కన ఉంటే ఇది కొంచెం దూరం లేదనమాట. యూ కెన్ ఫైండ్ ఎన్ అప్రోచ్. చాక్లెట్ బార్ క్వశ్చన్ అంట. ఈజీ క్వశ్చన్. లీప్ ఇయర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నన్ను చంపుకు తినేసిన క్వశ్చన్ ఇది చెప్పాలంటే. ఐ డిడ్ 10 times ఆల్సో బ్రో. 10 times చేసి ఉంటా, 10 times చదువు ఉంటా, అయినా అప్పటికీ నాకు గుర్తులే. లాస్ట్ ఇయర్ అనుకున్నా, నాకు మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు నాకు ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వే ఆఫ్ అప్రోచ్. వీడియోస్లో ఎందుకనే ఉంటాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయాలి. లేవంటే వీడియోస్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు 6 hours ఇన్ పైథాన్ వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి అక్కడ నుంచి ఏమి ఎఫెక్టివ్గా లేకపోతే బాగోద్దు. ఇలాంటి వీడియోస్ అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉంటే అది అసలు బాగోదు. ఈ వీడియోస్ రీచ్ అవ్వాలి. సో రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి. సో లైక్ చేస్తేనే వీడియోస్ రీచ్ అవుతాయి. మీకు కావాల్సిన నోట్స్ వాట్ ఎవర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అడగండి, మాట్లాడండి. టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, జాయిన్ అవ్వండి. చాలా బెనిఫిట్స్ మీకే చెప్తున్నా. ఫాలో అవ్వండి. యూ గ్రాబ్ ఎ గుడ్ ప్లేస్మెంట్, whatever be the dream placement or whatever the thing. That's all for this video. We will end here. Equals so